లో 10 కొత్త వైద్య కళాశాలలు, పీపీపీ పద్ధతి ఏర్పాటు, అపోలో టెస్ట్ పెట్టుబడి ఆమోదం, మడకశిరలో 1,197 కోట్లతో హెచ్ఎఫ్సిఎల్. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కల్పించేలా మంత్రులకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ కిందకు పథకం వచ్చింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైబ్రిడ్ విధానం అమలు చేసి యూనివర్సల్ హెల్త్ పాలసీ ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సలు రానున్నాయి. అలాగే మరికొన్ని అంశాలపై మంత్రివర్గ ఆమోదం తెలిపింది. 10 వైద్య కళాశాలలకు ఆమోదం. పీపీపీ పద్ధతిలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, భారతీపురం కొత్త వైద్య కళాశాల ఏర్పాటు చేయనున్నారు. 2025 నుంచి రాజధానిలో భూమి కేటాయించిన విద్యా, వైద్య, ఆరోగ్య సంరక్షణ సంస్థలకు అమ్మకం, లీజు ఒప్పందాలు అమలు చేసేప్పుడు రీఎంబర్స్మెంట్ ప్రతిపాదికన స్టాంప్ డ్యూటీ చెల్లింపు మినహాయింపు ఇస్తారు. రాష్ట్రంలోని క్యాపిటల్ సిటీ మినహా అర్బన్, లోకల్ బాడీ సంస్థలు, ఉడాలు, సిఆర్డీఏ పరిధిలో అనధికారికంగా నిర్మించే భవనాలు మంజూరైన ప్లాన్లను ఉల్లంఘించి నిర్మిస్తే భవనాలు జరిమానాలు విధిస్తారు. మదర్ డైరీ, ఫ్రూట్, వెజిటబుల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ పెట్టుబడులకు ప్రతిపాదన ఎన్ఐపిబి సిఫార్సు సమ్మతి. ప్రాజెక్టు ప్రారంభంలో వేగం కోసం ఎస్ఐపిబికి ఆమోదం. అనంతపురంలో మడకశిరలో 1,197 కోట్ల హెచ్ఎఫ్సిఎల్ పెట్టుబడి ప్రతిపాదన సమ్మతి. భోగాపురం ఎయిర్పోర్ట్లో 4 స్టార్ అభివృద్ధికి ప్రోత్సాహాలు. క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ సోలార్ ప్రాజెక్టు. నంద్యాల జిల్లా కోటపాడు నుంచి అబుకు 60 మెగావాట్ల గ్రామానికి మార్పు. కడప జిల్లా జమ్మలమడుగు, మొద్దలూరు మండలంలోని గ్రామాల్లో 100 మెగావాట్ల విండ్ కెపాసిటీ సిటీ. అలాగే కడప జిల్లా మైలవరం మండల గ్రామ మెగావాట్ల సోలార్ విండ్ హైబ్రిడ్ ప్రాజెక్టులకు సంబంధించి హెక్సా ఎనర్జీ BH5 చేసిన అభ్యర్థులకు ఆమోదం. బ్రైట్ ఫ్యూచర్ పవర్కు అనంతపురం జిల్లా రాయదుర్గం, బ్రహ్మసముద్రం, గుమ్మగట్ట, బానేపల్లి మండలాల్లో 349.8 మెగావాట్ల విండ్ పవర్ కెపాసిటీ కేటాయింపు సంబంధించి అనంతపురం జిల్లాలో కుడేర్, ఉరకొండ, వజ్రకరూర్ మండల గ్రామాల్లో సెరెంటికా రెన్యూవల్ ఇండియా 24 ప్రైవేట్ లిమిటెడ్కు 250 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు కేటాయింపులు. కర్నూలు జిల్లా తుగ్గిరి, పత్తికొండ, దేవనకొండ, పండికోన, అన్సరీ మండలాల్లో సెరెంటినా రెన్యూవబుల్ ఇండియాకు 25 ప్రైవేట్ లిమిటెడ్కు 300 మెగావాట్ల విండ్ పవర్ కేటాయింపుల ప్రతిపాదనల ఆమోదం. కడప జిల్లా కొప్పూరులోని పంపు స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 360 మెగావాట్ల నుంచి 2,400 మెగావాట్ల పెంపు. మంగళగిరి గోల్డ్ క్లస్టర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025కు ఆమోదం. థర్డ్ పార్టీ ఆక్రమణలో ఉన్న వ్యక్తులకు 347 భూముల కేటాయింపులకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనకు ఆమోదం. కేబినెట్ సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సచివాలయంలో మీడియాకు ఈ విషయాలన్నీ వివరించారు.